ఎవరు సార్ మీరు? పోయిన 23వ తారీఖు ఈవినింగ్ షో సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? ఎవరు సార్ మీరు? వచ్చి నన్ను ఆర్డర్ చేస్తారంటే ఇప్పుడు మాకు చూపిస్తావా? దట్ వన్. పాజ్. కొంచెం బ్యాక్ రండి. స్టాప్. ప్లే చేయండి. అదిగో డాడీ. స్టాప్ స్టాప్. కొంచెం బ్యాక్. స్టాప్ స్టాప్. జూమ్ చేయండి. ఈ కేసులో బ్రేక్ త్రూ కోసం మేము ట్రై చేస్తున్నాం. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. యా, దీన్ని సాల్వ్ చేయడం చాలా టఫ్గా ఉంది. హెల్ప్ చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. యా, వీ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్ సార్. వీ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. ఓకే, థ్యాంక్ యూ సార్. హెల్ప్ చేస్తా అన్నారు. త్వరలోనే మనకి. సార్, ఆ రోజు ఈవినింగ్ షోకి ఒకే వ్యక్తి 3 టికెట్లు బుక్ చేశాడు. 3 వేరే వేరే రోస్. F8, E7, D6. రిజర్వేషన్ క్రెడిట్ కార్డులో చేశారా? ఎస్ సార్. జీ బ్యాంక్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఎస్ సార్, ఆ క్రెడిట్ కార్డు ఓ అమ్మాయిది, పేరు ఆర్తి. ఓకే. నెంబర్ 18 15th స్ట్రీట్ ద్వారకా. డ్రైనేజీని చెక్ చేయమని చెప్పండి. ఓకే సార్. సార్, ఒక్క నిమిషం సార్. ఈరోజు కూడా నైట్ షిఫ్ట్. రోజు నలుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. ఏంటి? ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం మాట్లాడాలి? ఒక కాఫీ. మన ఆఫీస్లో రైడ్ అంకుల్. అయాటా సర్టిఫికేట్లో మీ పేరే ఉంది అంకుల్.
పోలీసులు ఇక్కడికి వస్తారు, మనం దొరికిపోతాం. ఐఎమ్ సారీ. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఐల్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్ ఇది ఒక లైట్నింగ్ ఎమిటర్. దీంతోనే ఫస్ట్ మర్డర్ని ఆపరేట్ చేశారు. సో ఆ డెమోని మేము ఇక్కడ చూస్తున్నాం. అది ఏ విధంగా పనిచేస్తుందని మేము దయచేసి అందరూ వెనక్కి వెళ్ళిపోండి. మూవ్ అందరూ వెనకాలండి ప్లీజ్ వెనకాలండి. లైట్స్ ఆఫ్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్ సార్. సూపర్. రండి సార్, రండి త్వరగా రండి. మను, ఏంట్రా నెక్స్ట్ ఆపరేషనా? థ్యాంక్ యూ సిస్టర్. ఏమైనా కావాలంటే పిలవండి. ఓకే. ఎందుకు ఇంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నాకు SMS వచ్చిందిరా. ఏంటి SMS? నాకు కావాల్సిన వాళ్ళు ఎవరో చనిపోతారంట, కానీ నువ్వు బతికే ఉన్నావు కదరా. ఇదిగో. అది మల్లిక.
ఎవరు? డిటెక్టివ్ ఉన్నారా? ఆయన బయటికి వెళ్ళారు. మీరెవరు? నేను అతని ఫ్రెండ్ అని. లోపలికి రండి. కూర్చోండి ప్లీజ్. ఓ గ్రీన్ టీ ఇమ్మంటారా? నో థ్యాంక్ యూ. ప్లీజ్ ఏదో ఒకటి తీసుకోండి. ఒక కాఫీ. ఓకే. ఏమైంది? రింగ్ అవుతుంది, తీయట్లేదురా. సార్ కాఫీ. ప్లీజ్ అక్కడ పెట్టండి. మల్లికా! 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 మను ఏమైందిరా? మను ఏమైందిరా? నన్ను వదలరా! నన్ను వదలరా! వదలరా! ఎందుకు మల్లికా ఇక్కడికి వచ్చావు? ఈ పాపిస్టోడి ఇంటికి ఎందుకే వచ్చు? అయ్యో, నా వల్లే కదా నీకిల్లా. నా చావున నన్ను చావునిచ్చి ఉండొచ్చు కదా. అయ్యో, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నానే. ఈ పాపిష్టుడు ఇంటికి ఎందుకే వచ్చావు? నువ్వు నీ ఇంట్లోనే ఉండుండొచ్చు కదే. నేనెంతో మందిని కాపాడాను, కానీ నిన్ను కాపాడుకోలేకపోయాను కదే. ఎందుకు మారేవే? నా కోసం ఎందుకు మారేవే? నువ్వు పిక్ పాకెట్గానే ఉండిపోయి ఉండొచ్చు కదే. సార్, నేను ఇప్పటికీ పిక్ పాకెట్నే కదా సార్. అయ్యో! You bloody blackguard! చెప్పు 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 చెప్పరా, నీకు ఆ గ్యాంగ్కి ఏమిటి సంబంధం? నేను కమలేష్ ఏవిఎన్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. మసీద్ గుడికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి డెవిల్స్ గ్యాంగ్ని పరిచయం చేశాడు. హత్యలు జరుగుతాయి, యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ అవుతుంది, బోల్డ్ అంత డబ్బు వస్తుంది. డెవిల్కి 60%, కమలేష్కి 35%, నాకు 5%. ఏసీ పాల్ని ఎందుకు చంపారు? అక్షయ్ భవన్ ఓనర్ రత్నకుమార్ వాళ్ళ డ్రైవర్ భార్యను రేప్ చేసి చంపేశాడు.
ఆ కేసుని ఏసీ పాలే ఇన్వెస్టిగేట్ చేసేవారు. కమలేష్ రత్నకుమార్ని కలిసి 90 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. టీం ఆ రోజు ఏసీ పాల్కి స్పాట్ పెట్టింది. వాసురావుకి మీకు ఏంటి సంబంధం? వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏవిఎం సిస్టమ్స్ ఓనర్ రాంప్రసాద్ని కలిసి కమలేష్ 300 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. ఇంటెల్ సొల్యూషన్స్ CEO దివాకర్ని క్లోజ్ చేయడానికి గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ని మాస్టర్ మైండ్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది వాసురావు. దివాకర్ ఇంటి వెనక జనరేటర్ తీసుకెళ్లి పెట్టి దాన్ని ఆల్రెడీ సెట్ చేసిన పాయింట్కి కనెక్ట్ చేసి లైట్నింగ్ని క్రియేట్ చేశాం. అప్పుడు అనుకోకుండా దివాకర్ కొడుకు అక్కడికి వచ్చాడు. తండ్రి కొడుకులు ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. వాసురావు తట్టుకోలేకపోయాడు. చనిపోయిన పిల్లాడు తన కొడుకులా ఉండడం వల్ల పెద్ద పాపం చేశానని మొత్తుకున్నాడు. పోలీసులకి సరెండర్ అయిపోతానన్నాడు. ఆ పని చేస్తే తన భార్యని చంపేస్తానని డెవిల్ బెదిరించాడు. 2 రోజులు వాడి ఇల్లు వదిలి బయటికి రాలేదు. 3వ రోజు రాత్రి దొంగ పాస్పోర్ట్లు రెడీ చేసే విక్టర్ దగ్గరికి వెళ్ళి కొత్త పాస్పోర్ట్ ఆర్డర్ చేశాడు. ఇంత జరిగాక వాసురావు బతుకుంటే మాకు సమస్యని వాడిని పట్టుకోవడానికి వెళ్ళాం. వాడు తప్పించుకోబోయాడు. బీచ్లో వాడిని రౌండప్ చేసి కొట్టాం. డెవిల్ వాసురావుని షూట్ చేశాడు. సడన్ గా ఓ కుక్క అడ్డం వచ్చి డెవిల్ చేతిని కరిచింది. డెవిల్ కుక్కను షూట్ చేశాడు. కుక్క తప్పించుకుంది. ఎవరూ చూడకూడదని బాడీని వ్యాన్లో ఆఫీస్కి తీసుకొచ్చాం. కానీ డిటెక్టివ్ పసిగట్టేశారు. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాలేదు. ఎలా దొరికిపోయామో తెలియట్లేదు. ఆ డెవిల్ ఎవరు? తెలియదు సార్. పోలీస్ రికార్డ్స్ అన్ని వెతికి చూశాను. ఎక్కడ ఏం లేదు. డెవిలే సార్. ఇప్పుడు ఆ డెవిల్ ఎక్కడున్నాడు? తెలీదు. రాజు అయ్యా తెలీదు. నిజంగా తెలియదు సార్. నాకు తెలిసిన నిజం అంతా చెప్పేశారు. నన్ను నమ్మండి సార్. నాకెంతకంటే ఏమీ తెలియదు. అది ఇప్పుడు మనం ఏం చేద్దాం? తెలియదు సార్. ఎవరు? విక్టర్. ఏంటి విషయం? మధు, ఆఫీసర్ మధుని షూట్ చేశారు సార్. హీఈస్ డెడ్ సార్. సార్, డిటెక్టివ్ జెట్స్కి మాత్రం ఎక్కడుంది సార్?